యాక్చువల్లీ టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఒక చిన్న డిన్నర్ ప్లాన్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ తోటి. సో దానికోసం అయితే చూస్తున్నాము. రండి ఈరోజు ఓకే అని చెప్పాను మా ఫ్రెండ్స్ అందరితోటి వెళ్దామని చెప్పి. సో ఎలాగో నైట్ డిన్నర్ కాబట్టి ఏదైనా సింపుల్గా వేసుకోవాలని ఉంది. సో ఒక జీన్స్ అండ్ ఈ టాప్ అయితే సింపుల్గా ఉంటుందని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ప్యాక్ ఏం చేయలేదు, ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. మీకు తెలిసిందిగా అమ్మాయిలు ఎప్పుడైతే 1 అవర్ ఏదైనా పార్టీ డిన్నర్స్ అయితే ముందు రెడీ అవ్వాలి, లేదంటే ఆ టైంకి ఎగ్జాక్ట్ టైంకి అయితే వెళ్ళలేము. మేమైతే అరౌండ్ 9, 8:30 ఆ టైంకి ప్లాన్ చేసుకున్నాం అందరం వెళ్దామని చెప్పి. సో ఇంకా హెయిర్ కోమ్ చేసుకొని ఇలా సింపుల్గా హెయిర్ మొత్తం లీవ్ చేయకుండా ఇలా సింపుల్గా అయితే క్లిప్ పెట్టుకున్నాను అనమాట, ఫ్రీగా ఉంటుందని చెప్పి. అండ్ నేనైతే ఫేస్కి సెటఫిల్ అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే మనం కొంచెం స్కిన్ కేర్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట, కొంచెం యాక్నీ ఉండడం వల్ల. సో అది కొంచెం తగ్గుతుందని చెప్పి, సో దానికోసం అనమాట. అండ్ దాని తర్వాత నేను నార్మల్గా ఒక మాయిశ్చరైజర్ అయితే కొనుక్కున్న, బాడీ లోషన్. ఈ వింటర్లో మనకి బాడీ లోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫేస్ మీద యాక్ని తగ్గించడానికి కోసం అని చెప్పి ఈ మాయిశ్చరైజర్, ఫేస్ మాయిశ్చరైజర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. దాన్ని ఏం నాకు కుదరట్లేదు, బట్ అదైతే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్లీ నేను ఒక రాంగ్ స్కిన్ కేర్ యూజ్ చేశాను, దానివల్ల నాకు చాలా యాక్ని అనేది ఫామ్ అయిపోయింది ఫేస్ మీద. సో దానికి ఇప్పుడు అన్నీ స్టాప్ చేసేసి నేను జస్ట్ నార్మల్గా కొన్ని మాయిశ్చరైజర్స్ అండ్ సిరమ్స్ యూజ్ చేస్తున్నాను, అవి తగ్గడం కోసం అని చెప్పి. సో దాంట్లో ఈ మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది అనమాట కొంచెం. దాని తర్వాత ఇంకా నార్మల్గా ఒక డాట్కి యొక్క ఇంకొక అదర్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకున్నా, కొంచెం ఫేస్ అనేది బ్రైట్గా కనిపించడం కోసం అని చెప్పి. ఈ టైంలో కొంచెం మేకప్ ఏమి యూజ్ చేయట్లేదు, ఎందుకంటే వెళ్ళేది డిన్నర్కేగా, దానికి మళ్ళీ మేకప్ ఎందుకు అని చెప్పి సింపుల్గా రెడీ అయిపోదామని చెప్పి ఇంకా అంత మేకప్ ఏం లేకుండా ఓన్లీ ఫేస్ అంతే. మాయిశ్చరైజర్స్ అది కూడా ఫేస్ కొంచెం డ్రై స్కిన్ కాకుండా ఉండడం కోసం, ఎందుకంటే వింటర్లో అందరూ స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతూ ఉంటుంది ఊరికనే. సో ఇంకా మెల్లగా అలా లైట్ హైబ్రో పెన్సిల్ షేడ్ చేసేస్తున్నాను. కొంచెం షో ఆఫ్గానే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే నాకు హైబ్రోస్ అస్సలు ఉండవు. దానికోసమే కొంచెం లైట్గా హైబ్రో పెన్సిల్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం ఇదిగా కనిపించడం కోసం అని చెప్పి. అండ్ యాజ్ యూజువల్ డిన్నర్ ప్లాన్ అంటేనే మనకి నైట్ టైం ఒక ఇదైనా హ్యాపీనెస్ ఉంటుంది, అది కూడా ఫ్రెండ్స్తో ఉంటే. సో యాక్చువల్లీ ఇక్కడ దగ్గరలోనే రెస్టారెంట్ అనేది మాదాపూర్లో రెస్టారెంట్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో నేనే యాక్చువల్లీ కొన్ని రీల్స్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో రీల్స్లో చూస్తే ఆ రెస్టారెంట్ అయితే చూసారనమాట. చూడాలి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో. సో అది వచ్చేసి నా టచ్అప్ బ్యాగ్ అనుకుంటా, మొత్తం నా సామాను మొత్తం మేకప్ అవన్నీ నేను అందులోనే పెట్టుకుంటాను. సింపుల్గా ఈ చైన్ అయితే వేసుకున్నాను. సో చూడాలి ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో. అక్కడ ఫుడ్ బాగా నాకు నేను చూసిన రివ్యూస్ ప్రకారం అయితే బాగానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను అనమాట ఫుడ్. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ లిప్స్టిక్ ఏమి అప్లై చేయట్లేదు, నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో సింపుల్గా వాస్లిన్ అనేది యూజ్ చేస్తున్నాను, అదొక డీకన్స్ట్రక్టివ్ హైడ్రేటెడ్ వాస్లిన్ అనమాట. సో కొంచెం ఎక్కువసేపు ఉంటుంది పోకుండా నార్మల్ వాస్లిన్ యాజ్ కంపేర్ టు. అండ్ ఇది నా ఫేవరెట్ వాచ్, ఇది లేకుండా నేను అసలు ఎక్కడికి వెళ్ళాను. బయటికి వెళ్ళాలంటే డెఫినెట్లీ వాచ్ ఉండాలి మనకి, లైట్గా కొంచెం పర్ఫ్యూమ్ పాష్గా ఉండడం కోసం, అందుకని చెప్పి ఇది యూజ్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయా. సో నా అవుట్ఫిట్ అండ్ సింపుల్ మేకప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇదనమాట. సో నేనైతే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోదామని అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను, అక్కడ వాడికి ఏమో రూట్ తెలియలేదు. అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము అందరము. సో చూడాలి ఏం జరుగుతుంది. నాకైతే ఆర్డర్ అయితే చేసేసాము, ఫస్ట్ స్టార్టర్స్తో ఆర్డర్ ఇచ్చాము, మరి అది ఇంకా రాలేదు, చూద్దాం. ఇదిగో మేము ఒక చిల్లీ చికెన్, ఒక డ్రాగన్ కార్న్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ నిజం చెప్పాలంటే అస్సలు హీట్ లేదు. యాక్చువల్లీ స్టార్టర్స్ అనేవి ప్రిపేర్ చేసి తీసుకొస్తారు కదా, చాలా చల్లగా ఉన్నాయి అసలు అవి. నాకు అస్సలు నచ్చలేదు. మా ఫ్రెండ్స్ అది ఒక్కొక్కళ్ళు స్పూన్ నోట్లో పెట్టుకోగానే అందరు నా మొహం చూసారు, ఈ రెస్టారెంట్ ఎక్కడ దొరికిందో లేకపోతే నేను ఎలా సెలెక్ట్ చేశాను అని చెప్పి.
సో చూద్దాం ఏం జరిగిందో. అస్సలు బాగాలేదు అసలు స్టార్టర్స్. చిల్లీ చికెన్ అయితే అసలు వరస్ట్ చెప్పాలంటే, అసలు వరస్ట్ అనమాట చెప్పడానికి చిల్లీ చికెన్. అండ్ నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. అసలు మేము ఆ స్టార్టర్స్ తిన్న వెంటనే ఇంకా వెళ్ళిపోదాం, ఎక్కడైనా వేరే స్టార్ తిందామని అయితే ఫిక్స్ అయిపోయాము. అస్సలు బాగా దానికి తగ్గట్టు ఆ డ్రాగన్ కార్న్స్ ఏదో ఇంకోటి ఆర్డర్ చేసాము, అది కూడా వెజ్ స్టార్టర్స్లో. అది కూడా అస్సలు నచ్చలేదు మాకైతే. సో అస్సలు నచ్చలేదు అనమాట. అసలు మెయిన్ స్టార్టర్స్ అసలు కూల్గానే లేవు, ఐ మీన్ హీట్గానే లేవు, అసలు చేసినట్టు లేవు. ఎప్పుడే ఆఫ్టర్నూన్ ఈ టైంలో చేసినాయి ఏదో తీసుకొచ్చేసినట్టున్నారు. మేము అప్పటికే ఆ సర్వ్ చేసే వాళ్ళని చాలా కూల్గా ఉంది అని ఎలా చెప్పాము, బట్ ఇదే వచ్చిందని అయితే కొంచెం హీట్ ఉంటే హీట్గా ఉంది కదా, వేడిగా ఉంది కదా అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. మాకైతే అస్సలు నచ్చలేదు అసలు ఈ ఫుడ్. స్టార్టర్స్తోనే వరస్ట్ అనిపించింది. ఎందుకు వచ్చాను రా బాబు అని మా వాళ్ళు అయితే అసలు ఎక్కడ దొరికింది నీకు ఈ రెస్టారెంట్ అన్నట్టు చూసాను మేము. యాక్చువల్లీ నేనే సెలెక్ట్ చేశాను అనమాట. తర్వాత ఒక రోటీ అండ్ ఎగ్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము, అది కూడా చాలా వరస్ట్. ఫైనల్లీ అయితే చాలా వరస్ట్గా ఉంది ఫుడ్. నేనైతే ఏం తినలేదు అసలు, నాకు అసలు ఏం నచ్చలేదు కూడా. సో ఇంకెప్పుడు అంటే రివ్యూస్ చూసి వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలిసింది అయితే అదే మాకు. యాక్చువల్లీ ఆ రెస్టారెంట్ సెలెక్ట్ చేసింది నేనే, కానీ ఫుడ్ అలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అంతా వేస్ట్ అయిపోయింది, ఏది మేము సరిగ్గా తినలేదు అక్కడ. సో నెక్స్ట్ టైం ఒక 4-5 కనుక్కొని వెళ్ళడం బెస్ట్. ఏమైనా రెస్టారెంట్స్లో ఏమైనా ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్తో డిన్నర్కి ఇలా వెళ్ళాలి అనుకుంటే. నాకైతే అదైతే బాగా అనిపించింది. సారీ అస్సలు నచ్చలేదు ఫుడ్ మాత్రం. సో ఇప్పుడు గూగుల్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ రీల్స్ ఇవేం నమ్మకూడదని ఈ దెబ్బతో అర్థమైంది అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అదోలా చూసారు ఆ రెస్టారెంట్ సెలెక్ట్ చేసినందుకు. నేనేదో అంటే మనకి తెలియదు కదా వీటిలో చూసి చెప్పడం తప్ప. సో యా, ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, నాట్ ఇట్స్ ఎ వరస్ట్ ఎక్స్పీరియన్స్. సో దిస్ ఈజ్ మై బ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.